హలో నమస్తే. మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి కూటమి సర్కారు ఎందుకంత పట్టుదలగా ఉంది అనేది అర్థం కావట్లేదు. కూటమి సర్కారు పట్టుదల చూస్తే ప్రజలకి కూడా అనుమానాలు కలుగుతున్నాయి. కూటమి సర్కారు ఎందుకింత మొండి పట్టు పడుతోంది అని. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు అమరావతి రాజధాని నిర్మాణం చేస్తున్నారు, అక్కడ అప్పులు తీసుకొస్తున్నారు, నిర్మాణాలు చేస్తున్నారు. ఎవరైనా అభ్యంతరం పెట్టినా ప్రజలు పెద్దగా దాన్ని పట్టించుకోరు. అమరావతి నిర్మాణం చేస్తామని చెప్పి కూటమి సర్కారు అధికారంలోకి వచ్చింది, అమరావతి నిర్మాణాన్ని చేస్తోంది. సో ఎవరైనా అభ్యంతరం పెట్టినా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ మెడికల్ కాలేజీల్లో సీట్ల అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఇస్తున్నారు. అసలు మొత్తం మెడికల్ రంగమంతా ప్రభుత్వ రంగంలో, ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాల్సిన అవసరం ఉంది. నేను చిన్నప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళేవాడిని కాదు. నాకు ఏదైనా చిన్న అనారోగ్యం జరిగితే హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి చూయించుకునేవాడిని అంటూ చెప్పిన నారా లోకేష్, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రస్తావనే తీసుకురాని చంద్రబాబు నాయుడు, మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంశంలో గత వైసీపీ సర్కారు తప్పులు చేస్తుంది అని చెప్పిన పవన్ కళ్యాణ్, వీళ్ళంతా కలిసి గంపగత్తగా మొత్తం మెడికల్ కాలేజీలని వచ్చే 50-60 ఏళ్ల పాటు ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసే ప్రయత్నం చేస్తుంటే దీని వెనక రీజన్ ఏంటో ప్రజలకి అర్థం కాకుండా ఎందుకుంటుంది? అంత అమాయకంగా ఎవరున్నారు? దీని వెనక రీజన్ ఎవరికో కొంతమందికి లబ్ధి చేకూర్చడం తప్ప రాష్ట్ర ప్రజలకు మేలు చేయటం కాదు. ఈ అంశం పైన రాష్ట్ర ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది. ప్రభుత్వం డిఫెన్స్లో పడింది, ఆన్సర్ చేయలేని పరిస్థితిలో ఉంది. 3 సార్లు టెండర్ల డేటు సవరించిన తర్వాత కూడా మెడికల్ కాలేజీలకు టెండర్లు వేయడానికి ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ముందుకు రాలేదు. ఈ రంగంలో అనుభవం ఉన్న ఏ ఒక్కరూ కూడా ముందుకొచ్చి టెండర్లు వేయలేదు. అంటే ఇది ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి బెదిరించాడు కాబట్టి, మేము వస్తే రద్దు చేస్తామన్నాడు కాబట్టి టెండర్లు వేయడానికి ఎవరు ముందుకు రాలేదంటూ మంత్రి సత్యకుమార్ చెప్తున్నారు. ఇది కూడా ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదే కదా. మీరు అధికారంలో ఉన్నారు, 15 ఏళ్ళు అధికారంలో ఉంటామని చెప్తున్నారు. అయినప్పటికీ మీ మాట నమ్మకుండా మేము వస్తే రద్దు చేస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటను ప్రజలు నమ్ముతున్నారంటే, పెద్ద పెద్ద సంస్థలు నమ్ముతున్నాయంటే మిమ్మల్ని జనం నమ్మట్లేదు. మీరు తీసుకుంటున్న నిర్ణయం 3 ఏళ్ల తర్వాత రద్దు అవుతుంది అని మెడికల్ రంగంలో మెడికల్ కాలేజీలు తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు కూడా ఆలోచిస్తున్నట్లు అర్థం కదా. అలా కాదు, జగన్మోహన్ రెడ్డి బెదిరింపులతో సంబంధం లేదు అనుకుంటే మరి ఎవరు ఆసక్తి చూపకపోవడం వెనక రీజన్ ఏంటి? 3 సార్లు టెండర్ల డేటు సవరించిన తర్వాత కూడా ఒక్కరు కూడా టెండర్ ఎందుకు వేయలేదు? ఇంకా వాళ్ళకి అపార లబ్ధి చేకూర్చి మీరు రండిరా బాబు అని బతిమాలి వాళ్ళకి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా ఇచ్చి, ఇంకా ఏమైనా ఇన్సెంటివ్స్ కావాలంటే ఇచ్చి, మీరు కాలేజీలు నడిపినంతకాలం అందరికీ జీతాలు మేమే ఇస్తామని చెప్పి ఇంకేం చేసో ఇంకా ఎక్కువ చవకకు, ఇంకా తక్కువ ధరకు, ఇంకా ప్రజల ధనాన్ని ఆ ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టడం కోసం ఏమైనా కొత్త ప్రణాళిక వేస్తున్నారేమో అర్థం కావట్లేదు. మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే కూటమి సర్కారు తన గొయ్యి తానే తవ్వుకున్నట్లవుతుంది. కూటమి సర్కారు పైన ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైన వ్యతిరేకత రావడానికి కారణమైన ప్రధానమైన అంశాల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం కూడా ఒకటి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి మాకు మోదీ మద్దతు ఇచ్చారు, నడ్డా మద్దతు ఇచ్చారు అంటూ ఒక కొత్త ప్రచారానికి తెరలేపారు. మోదీ మద్దతు ఇచ్చినా, నడ్డా మద్దతు ఇచ్చినా, ఇంకెవరు మీ వెనక నిలిచినా, మీ తెలుగుదేశం పార్టీ కూడా మీ వెనక ఉండదు. తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సమావేశం పెట్టి రహస్యంగా ఒక్కొక్కరిని అడగండి మెడికల్ కాలేజీల అంశం పైన ప్రజలు ఏమనుకుంటున్నారో మీకు చెప్తారు. ఇతర పార్టీలని, మీ కూటమి భాగస్వామి పార్టీలను కూడా అడగండి. తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సమావేశం పెట్టి సమావేశంలో ఒక్కొక్క నాయకుడిని ఇండివిజువల్గా ప్రజలు ఏమనుకుంటున్నారో అని అడగండి, మీకు సమాధానం దొరుకుతుంది మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి. వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు, మీకు తెలియంది కూడా కాదు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా, పార్టీలు వ్యతిరేకించినా, రాష్ట్రానికి నష్టం జరిగినా, వచ్చే 60-70 ఏళ్ళు ప్రజలు పీడనకు గురవుతారని తెలిసినా మేము 10 మందికి న్యాయం చేయాలనుకున్నాం, చేస్తాం, దాని ద్వారా మేము ఇంకేదో సాధిస్తాం అనే ఇంటెన్షన్ ప్రభుత్వం దగ్గర కనిపిస్తోంది. ఈ సందర్భంగానే ఒక మాట చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలనిపించింది, దానికోసమే వీడియో చేస్తున్నా. ఇదంతా నేను ఇంతకుముందు చెప్పిందంతా చాలా సందర్భాల్లో చెప్పిందే, కానీ నరేంద్ర మోదీని చూసి చంద్రబాబు నేర్చుకోవాల్సి ఉంది. నరేంద్ర మోదీ బాటలో నడవాల్సి ఉంది. నరేంద్ర మోదీ దేశానికి దొరికిన ఒక అద్భుతం అంటూ చంద్రబాబు నాయుడు పదే పదే ఆయన పైన ప్రశంసల వర్షం కురిపించడం చూస్తూ ఉన్నాం. నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం 2047 నాటికి అద్భుతమైన ప్రగతి సాధిస్తుంది అని చెప్పడం కూడా చూస్తున్నాం. నరేంద్ర మోడీని ఆహా ఓహో అంటున్నారు. నరేంద్ర మోడీ మార్గదర్శకత్వంలో దేశం ముందుకెళ్తుంది అని చెప్తున్నారు. అలాంటప్పుడు నరేంద్ర మోదీ బాటలో కొన్ని నిర్ణయాలు మీరు కూడా తీసుకోవడానికి సంసిద్ధమవుతే మీ రాజకీయ భవిష్యత్తు కూడా బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కూడా బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఏంటి ఆ నిర్ణయం? రైతు చట్టాలకు సంబంధించి మెడికల్ కాలేజీల అంశంలో మీరెంత మొండి పట్టుదలతో ఉన్నారో, రైతు చట్టాలకు సంబంధించిన అంశంలో భారతీయ జనతా పార్టీ కూడా అంతే మొండి పట్టుదలగా ఉంది.
ఏడాదికి పైగా రైతులు ఢిల్లీ వీధుల్లో ఆందోళన చేశారు, ధర్నాలు చేశారు. అనేక మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. అయినా కేంద్రం తగ్గల. కేంద్రం తగ్గే వరకు మేము ఆందోళన చేస్తూనే ఉంటామంటూ రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తూనే వచ్చారు. రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయి రైతు చట్టాల కారణంగా కొన్ని సందర్భాల్లో. ఈ నేపథ్యంలో దిగి వచ్చి క్షమాపణలు చెప్పి పార్లమెంట్ సాక్షిగా రైతు చట్టాలను వెనక్కి తీసుకుంది మోదీ సర్కారు. మోదీ సర్కార్ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో మోడీ కిరీటమేం పడిపోలా. ప్రజలు ఏం కోరుకుంటే అదే చేయాలి. ప్రజలు కోరుకుంటున్న దానికి వ్యతిరేకంగా ప్రభుత్వాలు వెళ్ళకూడదు. నేను ఎక్కడో అమిత్ షా ఒక స్టేట్మెంట్ చూశాను. ప్రజలు కోరుకున్న దానికి వ్యతిరేకంగా పార్టీలు వెళ్తే ప్రజలు ఓట్లు ఎలా వేస్తారు? 370కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది. ఆపరేషన్ సింధూర్ పైన ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా వెళ్ళింది. ఇలా ఏదో 4-5 ఎగ్జాంపుల్స్ చెప్పి ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా పార్టీలు వెళ్తే ఎందుకు ప్రజలు వాళ్ళకు ఓట్లు వేస్తారని చెప్పారు. సో ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా వెళ్ళకూడదనే మేము కొన్ని నిర్ణయాలు మార్చుకున్నామని కూడా చెప్తున్నారు. అటువంటి నిర్ణయాలు మార్చుకోవడంలో రైతు చట్టాలకు సంబంధించిన అంశాన్ని కూడా చెప్తున్నారు. దాంతోపాటు రీసెంట్ ఎగ్జాంపుల్, క్లాసిక్ ఎగ్జాంపుల్, ఆరావళి పర్వతాలలో మైనింగ్కి సంబంధించి అనుమతులు రద్దు చేయాలి, కొత్తగా మైనింగ్ అనుమతులు ఏమి ఇవ్వము అంటూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆరావళి పర్వతాలలో మైనింగ్కి కేంద్రం అనుమతి ఇవ్వడం పట్ల తీవ్ర స్థాయిలో దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో, దాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ వచ్చిన నేపథ్యంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా దానికి సంబంధించిన తీవ్రతను గమనించి కేంద్ర ప్రభుత్వం ఆరావళి పర్వతాల్లో మైనింగ్ ఉండదు అంటూ ప్రకటించింది. ఈ 2 నిర్ణయాలు నేను జస్ట్ కోట్ చేస్తున్నా. మోడీ సర్కార్ వెనక్కి తీసుకున్న నిర్ణయాలు ఇంకా కొన్ని ఉన్నాయి. ఈ 2 నిర్ణయాలు తీసుకున్నంత మాత్రాన మోదీకి ఇప్పుడు వచ్చే నష్టమేం లేదు రాజకీయంగా. ప్రజలు కోరుకున్న దాన్ని ప్రభుత్వాలు చేయాల్సి ఉంది. ప్రజల అభిప్రాయానికి భిన్నంగా వెళ్ళడం ప్రభుత్వాలకు మంచిది కాదు. కాబట్టి మోదీ ఏ రకంగా అయితే రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నారో, మోదీ ఏ రకంగా అయితే ఆరావళి పర్వతాలలో మైనింగ్ని ఆపేస్తున్నామని ప్రకటించారో, కొత్తగా మైనింగ్ లీజులు ఇవ్వము అని చెప్పారో, అదే తరహాలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో పీపీపీ మోడ్లో మీ వ్యక్తులకు ఇవ్వదలుచుకున్న మెడికల్ కాలేజీలు పీపీపీ పద్ధతిలో కాదు, ప్రభుత్వ పరంగానే ఉంటాయని ఒక ప్రకటన చేయండి. అది మీ కిరీటాన్ని కింద పడేయదు, మీ గౌరవాన్ని పెంచుతుంది, ప్రతిపక్షానికి ఎజెండా లేకుండా చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయంగా భావిస్తారేమో, వైసీపీ కాళ్ళ ఎగరేసుకుంటుందేమో. అసలు ఆ ఆందోళన తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం ఉండాల్సిన అవసరం లేదు. ఇంకా 3 ఏళ్ళలోనే ఎన్నికలు. ప్రజల మెమరీలో అప్పటిదాకా అది ఉండే పరిస్థితి కూడా ఉండదు. పైగా ప్రజలు కోరుకున్నారు కాబట్టి మేము దీన్ని ఆపేశాం, ప్రైవేటీకరణ ఆపేశామని ప్రభుత్వం ప్రకటించవచ్చు, తప్పేం కాదు. ప్రజల కోరిక మేరకు, ప్రజల డిమాండ్ మేరకు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడం ఏమాత్రం తప్పు కాదు. కాబట్టి నరేంద్ర మోదీ బాటలో ఆరావళి రైతు చట్టాలను ఆదర్శంగా తీసుకుని చంద్రబాబు సర్కారు పీపీపీ విధానాన్ని రద్దు చేయటం కూటమికి, తెలుగుదేశం పార్టీకి లార్జ్ స్కేల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచిది.